ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన హిందూ ధర్మంలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే చాలామందికి ఉన్న ధర్మ సందేహం ఏమిటంటే, అసలు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే దేవుని ఆశీర్వాదం లభిస్తుందో తెలియదు. దీపారాధన చేసేటప్పుడు ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతోషిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనం సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు 2 వత్తులను వేసి దీపారాధన చేస్తాము. అయితే ఇలా అస్సలు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. ఎందుకంటే అసలు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మన పూజ గదిలో ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించాలట. ఎవరైతే పూజలో 2 దీపాలను వెలిగిస్తారో అలాంటివారు మాత్రమే 2 వత్తులను వేసి దీపారాధన చేయాలి. ఇలా 2 వత్తులతో దీపాన్ని వెలిగించడం వల్ల మీ కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. కానీ మనలో చాలామంది ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తారు. ఒక దీపం మాత్రమే వెలిగించేవారు దీపంలో 2 వత్తులను వేయకూడదు. పూజలో ఒక దీపం మాత్రమే వెలిగించేవారు ఖచ్చితంగా 3 వత్తులను వేసి ఇంట్లో దీపారాధన చేయాలి. అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం లభిస్తుంది. 3 వత్తులతో దీపారాధన చేయడం వలన మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే పుత్ర సంతానం లభిస్తుంది. ఇక 5 వత్తులతో దీపారాధన చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది. డబ్బు సమస్యలతో బాధపడేవారు నిత్యం 5 వత్తులతో దీపాన్ని వెలిగించండి. ఇలా చేసిన కొద్ది రోజుల్లోనే మీ ఇంటికి విపరీతంగా డబ్బు వస్తుంది. 5 వత్తుల దీపంలో మొదటి వత్తి మీ కుటుంబ క్షేమం కోసం, రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల క్షేమానికి, 4వ వత్తి సమాజంలో మీకు గౌరవం కోసం, ఇక 5ది మీ వంశాభివృద్ధి కోసమని పండితులు సూచిస్తున్నారు. 9 వత్తులతో దీపారాధన చేస్తే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పరమశివుని అనుగ్రహం కోసం సోమవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు 12 వత్తులతో దీపం వెలిగిస్తే పరమశివుని ఆశీర్వాదం లభిస్తుంది. ఇక ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీరనుకున్న ఎలాంటి కోరికలైనా సరే వెంటనే నెరవేరుతాయి. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. ఇక అలాగే చాలామందికి విపరీతమైన డబ్బు సమస్యలు ఉంటాయి. డబ్బు సమస్యలు ఉన్నవారు, అలాగే అప్పుల బాధలు ఉన్నవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం వదిలిపోయి ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. ఇక మనలో చాలామంది శనివారం రోజున పూజ చేస్తారు. శనివారం చేసే పూజ చాలా శక్తివంతమైనది. ముఖ్యంగా శనివారం పూజ చేసేవాళ్లు బియ్యపిండితో ఒక ప్రమిదను తయారుచేసి ఈ పిండి దీపంతో దీపారాధన చేస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. బియ్యపిండిలో కొంచెం నీళ్లు కాని, పాలు కాని పోసి చపాతీ ముద్దలాగా తయారుచేసి ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేయండి. ఈ పిండి దీపాన్ని కొంచెంసేపు ఆరబెట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పట్టం ముందు ఈ బియ్యంపిండితో చేసిన ప్రమిదలతో దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని వెలిగించిన వెంటనే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 3 సార్లు జపించాలి. ఇలా 7 శనివారాలు చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే చాలామంది ఇళ్లలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఉంటాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత ఉండదు. అలాంటివారు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆముదంతో దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉంటారు. మన జ్యోతిష్య శాస్త్రంలో అన్నిటికంటే చాలా శక్తివంతమైన నూనె పంచదీప నూనె. మన జీవితంలో ఒక్కసారైనా సరే పంచదీప నూనెతో ఇంట్లో దీపారాధన చేయాలి. ఇది చాలా చాలా శక్తివంతమైనది. ఒక్కసారైనా మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు పంచదీపనూనెతో దీపారాధన చేయండి. మీకున్న కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆముదం, ఇప్ప నూనె, ఆవు నెయ్యి ఈ 5 నూనెలన్నిటిని కలిపి వాటిని ప్రమిదలో పోసి 5 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే మీకు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. దీన్నే పంచదీప నూనె అని అంటారు. ఈ 5 నూనెలతో దీపం వెలిగిస్తే చాలు, మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు.
అనారోగ్య సమస్యలు ఉండవు. మీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే తొలగిపోతాయి. ఇంట్లో పూజ చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఆయుష్షు పెరుగుతుంది. మీ వంశం వృద్ధి చెందుతుంది. అదే పడమటి ముఖంగా దీపం వెలిగిస్తే రుణ బాధలు తొలగిపోతాయి. డబ్బు కష్టాలు ఉండవు. మీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటికి సిరిసంపదలు కలుగుతాయి. వివాహానికి ఆటంకాలు ఉండవు. అదే దక్షిణముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురవుతాయి. కాబట్టి దక్షిణ ముఖంగా మాత్రం దీపం వెలిగించకూడదు. ఎంత కష్టమైన కోరికైనా సరే మీ కోరిక వెంటనే తీరిపోవాలంటే దేవుని ముందు ఒక దీపాన్ని వెలిగించి ఎండుద్రాక్ష నైవేద్యంగా పెట్టి దేవునికి నమస్కారం చేస్తే మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఇంతటి శక్తివంతమైన శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మం ముందు లక్ష్మీదేవి వస్తుందట. మన ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే మనం లక్ష్మీదేవి సంతోషపెట్టాలి. కాబట్టి శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు పక్కలా దీపం వెలిగించి మీ పూజ గది ముందు కూర్చొని ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 5 సార్లు చదవండి. ఇలా చేసిన వెంటనే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. లక్ష్మీదేవి ఉన్న ఇళ్లలో ఎలాంటి కష్టాలు ఉండవు. ఇల్లంతా అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. మన పూజ గదిలో ఉన్న దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. అలాగే పూజ గదిలో ఉన్న దేవుని పటాలను గోడలకు తగిలించకూడదు. ఇలా చేస్తే మీరు చేసే పూజలకు ఫలితం ఉండదు. ముఖ్యంగా ఏదైనా పండుగ రోజుల్లో వెండి ప్రమిదలో దీపం వెలిగిస్తే సర్వదేవతలు సంతోషిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.